ఇక రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఉగాది నుండి 1/6/2026 వరకు గురువు రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ రెండవ స్థానం అనేటటువంటిది కుటుంబ స్థానం కావడం వల్ల వీరు ధర్మ కార్యాలను చేయుటయందు ఆసక్తి కలిగి ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఇక పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. శుభకార్యాల వల్ల వీరు ఆనందంగా ఉంటారు. ఇక వీరికి 2/6/2026 నుండి 30/10/26 వరకు, తిరిగి 25/1/2027 నుండి సంవత్సరాంతం వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల బంధు మిత్రులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఇక కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తర్వాత 31/10/2026 నుండి 24/1/27 వరకు సింహరాశిలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక శని వీరికి ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఈ శని కూడా సానుకూలంగా ఉంది. ఈ సంవత్సరం వీరు గురుగ్రహం యొక్క జపం చేయించడము లేదా గురువారం నాడు దత్తాత్రేయ స్వామి యొక్క అభిషేకం చేయించడము చెప్పుకోదగ్గ పరిహారం.